మీ పాప అమ్మ అమ్మ అంటూ చాలా దిగులు పెట్టుకుంది. మనోవ్యాధికి మందు లేదని అంటారు, అవునా? వీలైనంత త్వరగా పాప వాళ్ళ అమ్మని తీసుకురండి. లేట్ చేస్తే పాప మానసికంగా కుంగిపోవచ్చు, పరిస్థితులు చేజారిపోవచ్చు. అలాగే ఒక మంచి సైక్రాటిస్ట్కి చూపించండి. డాక్టర్ని కూడా మీరే సజెస్ట్ చేయండి డాక్టర్. ష్యూర్ సార్, వెళ్ళొస్తాను. కావాలి బ్యాట్ పోలీస్, బ్యాట్ పోలీస్, అమ్మ కావాలి బ్యాట్ పోలీస్. నీకు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు కదా, అందుకని అల్లరి చేయకుండా నిన్ను సైలెంట్గా పడుకోమని చెప్పారు. స్వీటీ గుడ్ గర్ల్ కదా, చెప్పిన మాట వింటుంది కదా. లేదు, గుళ్ళో అమ్మని చూసాను కదా, నేను వెళ్ళకపోతే అమ్మ వెళ్ళిపోతుంది. బ్యాట్ పోలీస్, వెళ్దాం పదా. నేను తీసుకొస్తానులేమ్మా, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. లేదు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు, నువ్వు తీసుకురావు. లేదమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు తీసుకురావు. నిజంగా తీసుకొస్తానని చెప్తున్నాను కదా. నిజంగా తీసుకొస్తావా? ప్రామిస్? వేస్ట్ సకల, పరమ వేస్ట్. నీకు తాటగా ఎంత తలకే తప్ప అందులో కోడి బుర్రంత గుజ్జు కూడా లేదు. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇది నా వాగుడు కాదమ్మా, ఆ రాధిక దృష్టిలో నీ మీదున్న
అభిప్రాయమమ్మా. అని నీతో చెప్పిందా? లేదు లేదు, ఇందాక గుడిసీను ద్వారా నిరూపించబడింది. నువ్వు స్వీటీకి హాని తలబెట్టి రాధికని రప్పించి పట్టుకోవాలనుకున్నావు కదా. కాని రాధిక నీ కళ్ళు కప్పి గుళ్ళోకొచ్చి స్వీటీని నీళ్ళలో పడకుండా కాపాడింది. అంటే రాధిక దృష్టిలో నీకు బుర్ర లేదు, తనను పట్టుకునే సీను అంతకన్నా లేదు అనేగా. మావయ్యా, ఆ, రాధికని పట్టుకునే ప్లాన్ ఫెయిల్ అయిందని అసలుకే పిచ్చ టెన్షన్లో ఉన్నాను. ఎక్కువగా ఇరిటేట్ చేసావనుకో, మర్డర్ చేసేస్తాను. సకలా, నీ గోలేంటి? స్వీటీకి హాని జరగబోతుందన్న విషయం ఏదో దేవుడు చెప్పినట్టు రాధికకి తెలిసిపోయింది. గుడి చుట్టూ మనం అష్టదిగ్బంధనం పెట్టినట్టు పెట్టినా సరే వచ్చి కాపాడుకుంది. అలాగే ఇప్పుడు ఈ పిల్ల రాక్షసి అమ్మా అమ్మా అంటూ దిగులతో పిచ్చిదైపోతుంది కదా. ఈ విషయం తెలిసి ఆ పిల్లని కాపాడుకోవడానికి కూడా రాధిక ఇక్కడికి వస్తుందంటావా? నువ్వు సైకియాట్రిస్ట్ని పాపకి ట్రీట్మెంట్ చేయడం కోసం డాక్టర్ పంపించారు. అవును, కరోనా పోయి చాలా రోజులైంది కదా, మరి ఇంకా మాస్క్ ఎందుకు? కరోనా టైంలోనే మాస్క్ పెట్టుకుంటారని మీకు తెలుసు, కానీ డాక్టర్ ఎప్పుడు మాస్క్ పెట్టుకుంటారు. ఈ విషయం మీకు తెలీదు. ఓహో. ఓకే, పాప ఇక్కడ పైన. థ్యాంక్ యూ. ఈవిడేంటి నన్ను చూసుకుంటూ వెళ్తుంది? ఎంతైనా సైకియాట్రిస్ట్ కదా, నీకు కూడా పిచ్చుందని కనిపెట్టేసినట్టుంది. ఆ, స్వీటీ, పాలు తాగమ్మా. నాకొద్దు నానమ్మా, నేను తాగను, నాకొద్దు. అది కాదమ్మా, కొంచెం తాగు, నా మాట విను. నాకు పాలొద్దు. స్వీటీ, చెప్పేది వినమ్మా. స్వీటీ, పాలు తాగకపోతే నీరసం వస్తుందమ్మా. చెప్పిన మాట వినాలి. పాలు తాగు. ఆహా లేదు, నేను అమ్మొస్తేనే తాగుతాను. అమ్మొస్తేనే పాలు తాగుతాను, లేకపోతే తాగను. ఎక్స్క్యూజ్ మీ. మీరు? సైకియాట్రిస్ట్ డాక్టర్ పంపారు. అవునా, రండి. ఇదండి పాప పరిస్థితి.
ఏమీ తినడం లేదు, తాగడం లేదు. అమ్మా అమ్మా అని ఒకటే మారం చేస్తోంది. నో ప్రాబ్లం, మీరు వెళ్ళగలరా ప్లీజ్? అలాగేనండి. హాయ్ స్వీటీ. ఓ కోపమే? మా అమ్మ వచ్చేంత వరకు నేను ఎవరితో మాట్లాడను. ఓ సరే, అయితే మీ అమ్మ ఏడ్చినా నీకు పర్వాలేదా? మా అమ్మ ఎందుకు ఏడుస్తుంది? నువ్వు ఇలా పాలు తాగకుండా ఏడుస్తుంటే మీ అమ్మకి ఏడుపొస్తుంది కదా. అవునా? మా అమ్మకి ఏడుపొస్తుందా? అవును మరి. అంతేకాదు, మీ అమ్మ నీ దగ్గరికి రాను కూడా రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే మీ అమ్మకి నువ్వు గుడ్ గర్ల్వి కదా. కానీ నువ్వు చెప్పిన మాట వినకుండా పాలు కూడా తాగకుండా మారం చేస్తున్నావని తెలిస్తే మీ అమ్మ చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు కోపం వచ్చేసి నీ దగ్గరికి రాకుండా ఉంటుంది. అవునా? హ్మ్, మరి పాలు తాగి చెప్పిన మాట వింటే మా అమ్మ వస్తుందా? హ్మ్, తప్పకుండా వస్తుంది. అయితే చక్క చక్క పాలు తాగేస్తాను. ఇవ్వు. మా స్వీటీ గుడ్ గర్ల్, తాగు. గుర్తుపట్టేసిందా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మొన్న మా అమ్మ నా తల నిమిరింది. ఇప్పుడు నువ్వు నా తల నిమురుతుంటే అచ్చం మా అమ్మలానే అనిపిస్తుంది తెలుసా? అయ్యో అయ్యో స్వీటీ, మెల్లగా మెల్లగా తాగు. జాగ్రత్త. హ? అమ్మా, స్వీటీ ఈ రూపాన్ని చూసి
అమ్మా అమ్మా అమ్మ అమ్మ అని ఏడుస్తుందేంటి? అమ్మా నువ్వు బ్రతికే ఉన్నావు కదా, మా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావని అమ్మమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది? స్వీటీ, నేను నిజంగా మీ అమ్మలా ఉన్నానా? అమ్మలా ఉండడం ఏంటి? నువ్వు మా అమ్మవే కదా, రోజు నేను ఫోటోలో చూస్తున్నాను కదా. అమ్మా స్వీటీ, స్వీటీ ఒకసారి నా ఫేస్ చూసి చెప్పు, నేను మీ అమ్మలా ఉన్నానా? అబ్బా ఎన్నిసార్లు అడుగుతావు అమ్మా, నువ్వు మా అమ్మవే కదా. స్వీటీ, స్వీటీ మీ అమ్మమ్మ పేరేంటి? మా అమ్మమ్మ పేరు మా అమ్మమ్మ పేరు మా అమ్మమ్మ పేరు ఓ, చెప్పమ్మా. మా అమ్మమ్మ పేరు చెప్పమ్మా స్వీటీ, స్వీటీ చెప్పమ్మా, చెప్పు. కా 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 కాంచన. అయ్యో స్వీటీ, కాంచన కాంచన. అసలు పల్లవి అక్క రూపంలో ఉన్న నా మొహం చూసి స్వీటీ అమ్మ అమ్మ అని ఎందుకంటుంది? కుంపదీసి స్వీటీ వాళ్ళ అమ్మ పల్లవి అక్క. స్వీటీ కాంచన అంటే స్వీటీ వాళ్ళ అమ్మమ్మ కాంచన వల్లినా? అంటే స్వీటీ ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. ఈ విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి. స్వీటీ ఎవరు కూతురు, వాళ్ళ అమ్మమ్మ ఎవరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. స్వీటీ పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందిరా. అమ్మా అమ్మా అని రాధిక కోసమే మారం చేస్తోంది. కనీసం పాలు కూడా తాగడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆ పసిదాని ఆరోగ్యం ఏమైపోతుందోనని భయంగా ఉందిరా. రాధిక వస్తే తప్ప స్వీటీ కోలుకోలేదు. ఏం చేద్దామంటావు కార్తీక్? అమ్మా, నీ అమాయకత్వం కాకపోతే మనం పిలిస్తే రాధిక అంత తేలిగ్గా వస్తుందా? పిలవడం సంగతి దేవుడెరుగు. అసలు ఇంతవరకు ఆ మేడం గారు ఎక్కడున్నారో ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు కదా. కార్తీక్ పోలీస్ ఆఫీసర్ సరిగ్గా కాన్సంట్రేట్ చేస్తే రాధిక ఎక్కడుందో తెలుసుకోవటం పెద్ద కష్టమేం కాదు సకల. కార్తీక్ ఆల్రెడీ అదే పని మీద ఉన్నాడక్క. కానీ రాధిక దొరికినట్టు దొరికి చాలా తెలివిగా తప్పించుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కనిపించి కనిపించినట్టు, దొరికి దొరకనట్లు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. ఇక నేను వెతకాల్సిన అవసరం లేదు మావయ్య. ఆ?
రాధికే వెతుక్కుంటే ఇక్కడికి వస్తుంది. రాధిక తనంతట తానే వస్తుందా? అవునమ్మా. అది కాదు కార్తీక్, ఇన్ని రోజులుగా ఎవరికి కనపడకుండా దాక్కుని తిరుగుతున్న రాధిక తనంతట తను ఎక్కడికి వస్తుంది? ఎలా వస్తుంది? వస్తుందక్క. స్వీటీ కోసం రాధిక తప్పకుండా వస్తుంది. వచ్చేలా నేను చేస్తాను. అంటే ఏ విధంగా కార్తీక్? స్వీటీని దత్తత తీసుకోవడానికి దత్తత అప్లికేషన్ మీద తల్లిదండ్రులుగా నేను రాధిక సంతకాలు పెట్టాం. దత్తత తీసుకోవాలంటే కంపల్సరీగా భార్యాభర్తలిద్దరూ ఉండాలి.